ఇప్పటికే బర్డ్ ఫ్లూతో భయభ్రాంతులకు గురవుతున్న ఏపీ ప్రజలకు మరో వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గులియన్ బారే సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి ఇప్పుడు ఏపీలోని పలు జిల్లాల్లో విజృంభిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో జీబీఎస్ వైరస్ సోకి 10 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు వార్తలు రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ మృతిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ప్రజల్లో భయం నెలకొంది. ఏపీలో ఇప్పటి వరకు సుమారు 20 జీబీఎస్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఈ జీబీఎస్ కేసులు నమోదైనట్టు గుర్తించారు. విజయనగరం, విజయవాడ, అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు, కాకినాడ, విశాఖలలో జీబీఎస్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. రోగనిరోధక శక్తిని నశింపచేసేలా జీబీఎస్ సిండ్రోమ్ పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అతిగా ఇన్ఫెక్షన్లు, వ్యాక్సిన్లు, సర్జరీలు, ట్రామా జన్యుపరంగా గాను జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ వ్యాధి సోకిన వారికి కండరాల బలహీనత, తిమ్మిరి, నడవలేకపోవటం, మింగలేకపోవటం, శ్వాస ఆడకపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. ఈ వ్యాధి సోకిన వాళ్లు ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు చేయించుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. అటు జీబీఎస్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ ఇంజెక్షన్లు తీసుకోకుండానే 80% మంది రికవరీ అయ్యారని వెల్లడించారు. జీబీఎస్ వైరస్ పట్ల ప్రజలు ఆందోళనలకు గురి కావాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కాళ్లు చేతులు చచ్చుబడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు. దీనికి సంబంధించి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు.